విజన్, అనాది సంకల్పంలో దేవుడు ఈ విధంగా మీతో కలిసి వాక్య పరిచర్య చేయటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి, కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ తర్వాత ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బ్రదర్ ఎడ్వర్డ్. హీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై సన్ ఇన్ లా. వచ్చినప్పుడు అంత చక్కగా మా ఫెలోషిప్ వస్తుంటారు. అండ్ అంకుల్ అని చక్కగా నన్ను పిలుస్తూ ఉంటాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేసినందుకు కూడా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత స్నిగ్ధ ఫర్ కాంటాక్టింగ్ మీ అండ్ మేకింగ్ possible to minister to you. Snigdha, God bless you. God bless you. And when I heard about Parousia, I'm really excited about it. It's a very rare people will have such a name. And today I'm going to కొంచెం ఆ Parousia దాని గురించి, ఎందుకంటే second coming, my whole life is dedicated for the coming of the Lord. Amen. And Hallelujah. That's wonderful. God bless you. And Pallavi, God bless you. You are leading such a nice and also and thank you Sandeep, and God bless you for nice worship time. God bless you. మనం ఈ వాక్య పరిచర్య ఇవన్నీ ప్రార్థనలన్నీ భూలోకానికి సంబంధించింది. బట్ పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత we don't hear the word of God, because the word of God, Jesus Christ, will be there, and only praise and worship will be there. So thank you very much, and I'm greatly privileged ఎందుకంటే మీ మధ్య ఈ యొక్క పరిచర్య చేయడానికి దేవుడు పిలిచాడు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. God bless you. I want to greet all of you. మా సంఘ పక్షంగా Gospel Trumpets Bible Fellowship. There are many people have joined here, and as well as Gospel Trumpets Ministry, దాని పక్షంగా మీ అందరికీ శుభాలు అందిస్తున్నాను. And on my behalf and my family, we want to greet all of you. Maranatha, Maranatha, Jesus is coming. Come Lord Jesus. Adi Sanghalo, they always used to have a beautiful greeting word. ఒకవేళ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే Paul is using that greeting word. The early church, whenever వాళ్ళు కలిసినప్పుడంతా మనం praise the Lord, good morning, hello, రకరకాలుగా మనం సంబోధిస్తుంటాం. But the early church, whenever they used to meet, కలిసినప్పుడంతా వారు ఏం చేసేదంటే మారనాథ మారనాథ అని చేతులు కలుపుకునేవారు. దాట్ వాజ్ దేర్ గ్రీటింగ్ వర్డ్. ఎందుకంటే ప్రభు వారి కాలంలో వస్తాడని దే వర్ ఎక్స్పెక్టింగ్. ఈవెన్ పాల్ ఎక్స్పెక్టెడ్ ఇన్ హిస్ ఓన్ టైమ్ దట్ జీసస్ వుడ్ కమ్. అందుకే మొదటి తెస్సలోనికే పత్రికలో 4వ అధ్యాయం 16-17 వచ్చిన మనం చదివినప్పుడు మనము వారితో కూడా మేఘముల మీద, మనము, హీఈస్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. So that was the expectation of the early church. అది రాను 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 అని కొంత రెండవ రాకడంటే దాని గురించి పట్టించుకోకుండా, లేక అదొక ఎలిమినేటెడ్ సబ్జెక్ట్గా, లేకపోతే అన్వాంటెడ్ సబ్జెక్ట్గా, మోస్ట్ అన్పాపులర్ సబ్జెక్ట్గా దాన్ని మార్చేశారు. అండ్ సమ్ పీపుల్ ఎక్సెస్గా దాని గురించి మాట్లాడి దాని మీద విరక్తిని తీసుకొచ్చారు. So we need to know what is actually second coming. So I'm going to share a few things today. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దేవుడు మన మధ్య ఈ సాయంకాలం he should reveal himself, his will, his plans, and his dealings in this last days. ఈ ఆఖరి దినాల్లో మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. సమూయేలు ప్రార్థించినప్పుడు, Speak, Lord, thy servant is listening. అయ్యా దేవా మాట్లాడు, నీ సేవకులుగా మేమందరం నీ స్వరం వినటానికి
సిద్ధంగా ఉన్నామయ్యా. ఈ దాసుని మీ యొక్క సిలువ చాటున మరుగు చేయండి. మీ ఆత్మ అభిషేకంతో అభిషేకించండి. ఈ రక్త ప్రోక్షణతో కాపాడండి. పరలోక వర్తమానాన్ని నాయన నీ బిడ్డలకు అందించడానికి నీ బూరగా వాడుకోండి. ఈ సమయమంతా మాతో కూడా ఉండి మీరు గొప్పగా మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతిస్తూ అతి త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినము I want to focus more on the second coming of Christ and the coronavirus. ఈ కరోనా వైరస్ గురించి చాలా మంది రకరకాలైన తలంపులు, రకరకాలైన బోధలు, రకరకాలైన ఆందోళన, కలవరం సృష్టించిన ఈ యొక్క పాండమిక్. దీని గురించి బైబిల్ అనేక విషయాలు చెప్తుంది. ఒకవేళ మనము ఈ పాండమిక్ లేక ఈ యొక్క కరోనా వైరస్ గురించి మనం ఆలోచన చేస్తే ఇది ఒక ప్రత్యేకించబడిన తెగులుగా మనం చూస్తాం. ఇట్స్ సంథింగ్ వెరీ స్ట్రేంజ్ ఇన్ ద హిస్టరీ. ఒకవేళ మనం తిప్పేస్తే దేర్ ఆర్ మెనీ ఎపిడమిక్స్ షుక్ ద వరల్డ్. లోకాన్ని కదిలించేసాయి. లక్షల మందిని పొట్టన పెట్టుకున్న అనేక తెగుళ్ళు వచ్చాయి, పోయాయి. ఒకవేళ మనం గమనిస్తే 1918 almost 100 years back, Spanish flu that was known as the horrible flu, millions of people it has taken. And 1817, if I remember the year correctly, the first cholera, ఆ కలరా వచ్చినప్పుడు దాదాపుగా 3 లక్షల మంది చనిపోయారు. ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ఎక్కువ మంది చనిపోవటం లేదు, కానీ ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ప్రభావం అనేది ప్రపంచ వ్యాప్తంగా అది వెళ్ళిపోయింది. We have seen World War, 2 world wars, millions of people died, millions. And there are so many other like AIDS. అది ఒకవేళ మనం జాగ్రత్తగా గమనిస్తే that was horrible disease. Millions died because of the AIDS. SARS, Ebola, రకరకాలైన ఈ యొక్క తెగుళ్ళు ఎన్నో వచ్చాయి. బట్ వాట్ మేక్స్ దిస్ కరోనా స్పెషల్ అనేది మనం ఆలోచించాల్స్తాం. ఈ కరోనా గురించి ఒకవేళ మనం ఆలోచన చేస్తే టుడే I think it has crossed 21 million people in the world. 21 million people in the world. And more than 7 million people died. ఇది ఏ దేశానికి రాలేదు అని మనం చెప్పలేము. 193 UN లో ఉన్న ఆ యొక్క దేశాలన్నిటిలో ఇది ప్రాకిపోయింది. ఈ యొక్క కరోనా వైరస్ గురించి మనం ఆలోచిస్తే బైబిల్ మెనీ వేస్ ఇట్ టెల్స్ us that we are in the last days. మనము ఈ కరోనా వైరస్ పోవాలి, ఈ కరోనా వైరస్ గురించి ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క తెగులు ఏ విధంగా ఉంది బైబిల్లో కొన్ని విషయాలు నేను అంటే I'm not going very deep into that, and I don't know if God willing I'm going to release a book very soon. ప్రార్థన చేయండి. కరోనా అండ్ కాన్స్పిరసీ. ఈ దినం ఒకవేళ మనం ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆమోస్ గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపముగాను మార్చుదును. అందరినీ మొలమీల మీద గోనె పట్ట కట్టుకుని చేయును. దిస్ ఇస్ అఫ్కోర్స్ ఈ కరోనా వైరస్ అనేది ఇట్ ఈస్ నాట్, చాలా మంది అడుగుతున్నారు ఇది రెండవ రాకడకు సూచనలు,
ఇది మనం తీర్పు దినాలలో ఉన్నాము, లేకపోతే ఈ యొక్క కరోనా వైరస్ అనేది క్రీస్తు రాకడను తీసుకొస్తుంది. నో మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ, దిస్ ఇస్ ఓన్లీ ఎ ఫోర్టేస్ట్. రాబోయే మహాభయంకరమైన ఉగ్రత, దానికి ఇది ఒక ట్రైలర్ గా అంతే. ఇదే దీని గురించి ఇంత భయపడుతుంటే ఆ దినాల గురించి ఇంకా భయంకరమైన విషయాలు మనం వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద బైబిల్. చక్కని వాక్యం చదివారు, 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం, బ్యూటిఫుల్ చాప్టర్. సో ఈ కరోనా వైరస్ సమయంలో ఎవ్రీథింగ్ వాజ్ లాక్ డౌన్, ఈవెన్ రిలీజియస్ సెంటర్స్ వర్ లాక్ డౌన్. నో ఈస్టర్, నో గుడ్ ఫ్రైడే, Muslims festival, every festival, like all religious activities were locked down. It is a foretaste, just the Bible ఆ విధంగా ఉంది. 11వ వచనంలో, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షామంగా ఉండును. There is going to be a famine of the word of God. దేవుని వాక్యం కొరకైన ఆ యొక్క కరువు రాబోతుందని దాంట్లో రాస్తాడు. ఈ కరోనా వైరస్ ఇట్ హస్ జస్ట్ ఒక ఫోర్టేస్ట్ మనకు చూపించింది. పీపుల్ ఆర్ స్టార్వింగ్. ఒకవేళ జూమ్ లో చాలా మంది, గుడ్. when there is no Zoom, when people don't have their smartphones, how many people are going without word? అన్లాక్ పీరియడ్ లో కూడా చర్చికి వెళ్ళాలంటే భయపడుతున్నాను. దేవుని వాక్యం కొరకైన కరువు ఎట్లుంటుంది అనేది చాలా మంది దినాల్లో వేచి చూస్తున్నారు. ఎప్పుడు జూమ్ ఆన్ అవుతుందా, లేక ఎప్పుడు చర్చెస్ అవుతున్నాయా, ఎన్ని రకాలుగా పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ ఇట్. సో దిస్ ఓన్లీ జస్ట్ ఎ ఫోర్టెస్ట్. ఇంకా రానయ్యే దినాల్లో ఇంకా భయంకరమైన వాక్యం కొరకైన క్షామము. ఇక్కడ చక్కగా ఉంటాడు, ఈ సముద్రం నుండి ఆ సముద్రంలో ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించదు కానీ అది వారికి దొరకదు. దే విల్ నాట్ గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్. కరోనా వైరస్ ఇస్ గివింగ్ జస్ట్ శాంపుల్ ఆఫ్ ఇట్. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. మేబీ ఇర్మియా ప్రవక్త చెప్పిన వాక్యాన్ని మనం చూద్దాం. ఇర్మియా ప్రవక్త, అది చదువుతుంటేనే, అది ఆ విషయాలు చూస్తుంటేనే భయంకరమైన విషయాలు ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ 4th verse. వారు ఘోరమైన మరణము దగ్గర వారిని గూర్చిన రోదన చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. This is exactly what coronavirus has displayed. చనిపోయిన వారు సొంత వారి యొద్దకు వెళ్ళటానికి భయపడతారు. I have seen in America there is a mass burial. At least they have some respect for the dead ones. But in India, ఆ విధంగా అట్లా పడేసి కాల్చేసి, there's a rumors హాస్పిటల్స్ లో, మా తెలంగాణ డిస్ట్రిక్ట్ లో, మా తెలంగాణ రాష్ట్రంలో ఆ నంబర్ తెలియకుండా శవాలను తీసుకుపోయి కాల్ చేస్తున్నారు. ఎంతమంది చచ్చారు తెలియదు. No one is wanted to, even own people వారి ఇంటికి కూడా శవాలను రానివ్వకుండా చూస్తున్నారు. This is the only foretaste. వారిని పాతి పెట్టబడరు వాళ్ళు. That throwing the corpse, ఆ యొక్క శవాలను ఆ విధంగా పడేస్తున్నారు. ఒకవేళ ఇంకా మనం కొంచెం ముందుకు చదివితే మనం అందులో అనేక విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. 5వ వచనంలో 2వ భాగాన్ని చదువుతున్నాను. వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకై ఉన్నాను కనుక రోదన చేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారిని అంగలార్చుటకు పోకుము, వారు ఎవరును ఓదార్చుటకు వెళ్ళకుము. చనిపోయిన వారిని ఓదార్చడానికి కూడా వెళ్ళటానికి ధైర్యం చాలంటున్నారు.
మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకున్నా and people are afraid to go to that places. Coronavirus is a foreshadow of things to come. రాబోయే దినాల్లో ఇంకా there are so many things. ఒకవేళ ఈ వాక్యంలో మనం గమనిస్తుంటే there is a conspiracy అని చెప్పాను దీని వెనక. It's not the political conspiracy. Bill Gates, you know about him very well, more than us. One of his projects, ID 2020, he started in 2000. Then in 2020, of course, the Bush has not accepted, many people have not accepted about that. COVID vaccination with microchip. ఆ యొక్క ప్రజలు ఈ పాజిటివ్ వచ్చిన వారిని ట్రేస్ అవుట్ చేయడానికి ట్రాకింగ్ ఆ చిప్ను ఇంజెక్ట్ చేయడానికి ప్రణాళిక చేశాడు. కానీ ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్, ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. ట్రాకింగ్ బ్యాంక్స్, ఆల్ దీస్ థింగ్స్ దేనికి అవి గుర్తుగా లేక దేనికి చూపిస్తుందంటే a day is going to come without that microchip, without that ID 13వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో, without that there is no life at all, no sale, no purchase, no merchandise, no mark, no merchandise. అవన్నీ దానికి దారి తీస్తున్నాయి. It is building a platform for all the things that are going to come. What is the strange about this disease? Quarantine, isolation. That is a strange thing. Can you imagine? Swantavaru. Now, at least now, home quarantines వచ్చాయి because పేషెంట్ కు బెడ్స్ లేనందుకు. అదర్వైజ్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఆల్ అలోన్ నో, ఎవరు వీళ్ళెవరు అక్కడ ఉండడానికి వీళ్ళు. నో వన్ ఇస్ అలౌడ్ టు గో. దిస్ క్వారంటైన్ ఇస్ సచ్ ఎ క్రూయల్ హారిబుల్ పాండమిక్. అది రోగం కంటే మానసికంగా, ఇట్ ఈస్ సైకలాజికల్ గా, మెంటల్ గా, it is affecting many people. Some people committed suicide the moment they came to know that they are having positive. My friends, what is the special? ఏం చేస్తుంది అంటే everything is locked down. Global economy has completely crashed. When economies crashed, you will immediately the famine. Millions of people lost the jobs. మీరు సేవకుల కొరకు ప్రార్థన చేశారు. We every day we pray for them, and gospel trumpets ministries ministered to more than 100+ servants of God who are unable to have a food. భయంకరమైన పరిస్థితులు. అంతేకాదు ఈ యొక్క పాండమిక్ bringing all the leaders of the world onto under one umbrella. UN chief, Secretary General, he said, why we are unable to contain this pandemic? There is no solidarity in the nations. Unless we unite, we cannot
fight this corona. United Nations Secretary General has said. He's calling for the solidarity of the nations. Prime Minister Narendra Modi, SARS countries though, video conference petti, all have to come together and fight the corona. Cholera వచ్చినప్పుడు అనలేదే, SARS వచ్చినప్పుడు అనలేదే, ఏ తెగులు వచ్చినప్పుడు అనలేదే విధంగా. This is something very strange. G7 nations, you know, America and Russia always at the loggerheads. But Russia offered its cooperation with the United States to fight the corona. They're all bringing under one umbrella. And Pope is trying his best to bring all religious people under one umbrella to pray for the coronavirus. 14th May, they declared as a World Prayer Day, all religious people. ఇవి ప్రతి మతాన్ని, ప్రతి దేశాన్ని అది దగ్గరికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. And ultimately, one day, according to this Bible, there will be one world government, one world religion, one world economy. Everything is going to be under one person, Antichrist. వాడికి ఈ మార్గాన్ని సరళం చేస్తున్నాయి అంతే. ఈ పాండమిక్ ఏదో ప్రభు రాకడ తీసుకొచ్చేసిందని నేను చెప్పడం లేదు. There are many people confusing about the second coming. అంటే రాకడ కొరకు డేట్స్ ఫిక్స్ చేయడం, లేక రాకడ గురించి అనేక విధాలుగా తప్పు బోధలు చేయడం. No, this Bible never allowed us to set the dates about his coming. But when he is coming, the seasons you can understand. యేసుక్రీస్తు వారి యొక్క అంజూరపు చెట్టు గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, when it starts budding, you should know that I am at the door. We know the seasons. ఆ యొక్క చదివిన ఆ యొక్క 5వ అధ్యాయంలో మనం చీకటి వారం కాదు. Christ is coming like a thief in the night. But we know he is coming. మనం రాత్రి వేళలో ఉండే వాళ్ళం కాదు, మనం చీకటి సంబంధం కాదు. we know అందుకే అంటాడు మీ గురించి ఈ కాలం గురించి చెప్పాల్సిన అవసరం లేదు సహోదరులారా, because you are know about it. Apostle Paul taught everything about the second coming to this small little young church in those days, Thessalonica. ప్రభు రాకడ గురించి అనేక విషయాలు బోధించాడు. That is the epistle in the whole Bible. 1st and 2nd Thessalonians is full of second coming teachings. But unfortunately, many people, they are misusing, misinterpreting. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం చక్కగా అర్థం చేసుకుందాం. ఈ కరోనా వైరస్ అనేది ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేస్తుంది. And you know, cashless society. Today, no one is using cash, online payments, because even bank వెళ్ళడానికి భయపడుతున్నారు. So, practicing. It is like a rehearsal. But praise the Lord, we are not going to be there when the worst is going to come. మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాం? దేవా, ఈ యొక్క పాండమిక్ కంటెస్ట్, ఈ పాండమిక్ ఏమైనా నాశనం చేయి. We want to get relief from this. My friends, I want to tell you, don't misunderstand me. The worst has yet to come. ఒకవేళ ఈ పాండమిక్ పోయిందంటే ఇంకొక తెగులు వస్తుంది. ఈ తెగులు పోయిందంటే ఇంకొక తెగులు వస్తుంది. How can you say, Pastor? I am telling you about from the authority of this Bible. యేసుక్రీస్తు వారు చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 10-11 వచనంలో,
కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ అంతా ఇది వచ్చినందుకు అంతం వెంటనే రాదు. ఇవి వేదనలకు ప్రారంభము, వేదనలకు ప్రారంభము. ఇంగ్లీష్ లో ఏంటంటే దీస్ ఆర్ లైక్ అ బర్త్ ప్యాంగ్స్, ప్రసవ వేదనలు. బైబిల్లో చాలా చక్కగా ఉంది, తెలుగులో కనిపించదు, ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ ద బర్త్ ప్యాంగ్స్. There are many sisters are sitting here. You know very well. యేసు క్రీస్తు వారు యొక్క ప్రసవ వేదన అన్నప్పుడు, బిఫోర్ దే గివ్ అ బర్త్ టు చైల్డ్, ఆ యొక్క వేదన అనేది అది gradually they increase, the pain will increase, intensity of the pain will increase, the gravity will increase. ఈ యొక్క తెగులు పోయిందని ఇంకో తెగులు వస్తుంది, ఇంకో తెగులు వస్తుంది, ఈ భూకంపం ఇంకొక భూకంపం వస్తుంది. God has said, ఇది ఆఖరి దినాల కొరకు సూచనలు ఇచ్చాడు. Parousia, second coming of Christ. He has given the signs. There are many things to proceed before he comes. ఆ రాకడ సూచనలో ఇది ఒక సూచన. There are so many things we can know about this. Many things are given this. The worst is going to come. బైబిల్లో చాలా చక్కగా వాటిని గురించి రాశారు, తెగుళ్ళను గురించి రాశారు. ఆ 7 ఏళ్ల మహాశ్రమ కాలం ప్రారంభమైన తర్వాత the 2 witnesses will come. 1260 దినాలు ప్రవచిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ దినాల్లో వాళ్ళు ఏం చేస్తారు? 11వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఆకాశం బంధిస్తారు, వర్షం లేకుండా నీళ్లను రక్తంగా మారుస్తారు, తెగుళ్ళ చేత పీడిస్తారు. ఐగుప్తులో 10 plagues. That's going to be అవన్నీ ఒక they are only a foreshadow of what going to come. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆ యొక్క అగాధంలో నుంచి మిడతలు లాంటివి వచ్చి పైకి వచ్చిన తర్వాత అవి మనుషులను కలుస్తాయి. అవి కుట్టినప్పుడు తేలుకుండే బాధ మనుషులకు ఉంటుంది. నో పెథడిన్, నో పెయిన్ కిల్లర్ విల్ వర్క్ ఆన్ దెమ్. ఏం జరుగుతుంది బాబంటే 5 నెలలు బాధించబడతారు. ఆ దినాల్లో ప్రజలు మరణాన్ని వెతుకుతుంటారు. మరణాన్ని, నేను చస్తే బాగుంటుంది, చావాలి, బట్ మరణం ఆ దినాల్లో దూరం పరిగెత్తిపోతుంది. That is the horrible things that are going to come, my friend. ఆ యొక్క 7 పాత్రల తీర్పులలో మొదటి పాత్ర కుమ్మరించగానే malignant sores, చెడ్డ పుండ్లు, everywhere the boils will come. Pastor, first time you have come to preach to our church and you are threatening us, you are creating a fear among us. No, my friends, forgive me. Forewarned is forearmed. ఒకవేళ నువ్వు హెచ్చరించబడ్డావా, జాగ్రత్తగా ఉంటావు. There are many people afraid to preach the second coming of Christ. Many people are afraid of preach the book of Revelation. భయం, రెండవ రాకడంటే భయం. ఈ దినము ఇక్కడ వింటున్న నీవు, రెండవ ప్రభు ఒకవేళ ఈ దినం వస్తే, ఆర్ యు ప్రిపేర్డ్? Think about it. There's so many things are going to come, my friends. రెండు రాకడ, యేసు క్రీస్తు రెండవ రాకడ అనే వరకు there are many people, they don't understand what is all about. ఎందుకంటే ఈ రెండవ రాకడ అనగానే తెలుగులో కానీ, ఇంగ్లీష్లో, హిందీ, ఏ భాషలో అయినా it has second coming. But the in Greek language, it is a very specific language and a very expressive language. అవి చక్కగా అవి మనకు బోధిస్తాయి. ఆ యొక్క ప్రత్యేకతను మనకు చూపిస్తుంది గ్రీక్ లాంగ్వేజ్. When you read about the second coming in the Greek, there are 2 distinct events. రెండవ రాకడలో 2 ఈవెంట్స్ ఉన్నాయి. One is harpazo.
and second one is parousia. Very clearly it is given. And people mix up both. ఆ రెండింటిని కలిపేస్తారు. రెండవ రాకడలో రెండు కలిపేస్తారు. ఇందాక చాలా చక్కగా చెప్పాడు. దేవుడు మనల్ని ఉగ్రత కొరకు నియమించలేదు, కానీ ఆయన కుమారుని ద్వారా మనం రక్షించబడటానికి. God has promised the church will never go through the tribulation period. Amen. Amen. Hallelujah. To the wrath of God. ఈ యొక్క 7 ఏళ్ల మహాశ్రమ కాలం గురించి భయపడుతున్నావా? Today God is giving you a wonderful hope that we are not going to be here. We'll be taken up. We'll be caught up. Harpazo. That is the first stage of second coming. Today I want to give just a little bit of that PowerPoint lo meeku just I want to show something and then I want to close it. I have a lot of things, but because of the time, I know people when they want to come to the church or anything, they come as they want. But when it comes to the closing time, everyone is very particular that time could close cheyali. That is not only in America, everywhere. People are so much. So I will share with you. Okay, I'm sure that screen share is there. Yes, uncle. Yes, sir. Good. I've come to this. Now, I'm giving you a little bit today. Actually, I want to speak about Enoch with this. Enoch. Hanoku manaku chakkaga ee rendu stages of second coming, like 2 events of the second coming, చక్కగా ఆయన బోధిస్తున్నాడు. ఒకవేళ మనం గమనిస్తే ఈ యొక్క బైబిల్ అంతట్లో about 11 verses, not more than that, just 11 verses about Enoch, but he's giving volumes and volumes about the second coming. ఒకవేళ ఆదికాండం 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం చదివినప్పుడు అక్కడ చాలా చక్కగా మనం చూస్తాం. ఏమంటే దేవుడు అతనిని కొనిపోయాను గనక అతడు లేకపోయాడు. God has taken him. హెబ్రీయులకు రాసిన పత్రికలో అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండననే సాక్ష్యం పొందాడు ఆయన. Hebrews 5:5-6 you can read afterwards. యూదా పత్రికలో 14వ అధ్యాయం 15వ వచనం యూదా పత్రికలో ఆయన మేఘారూఢుడై వేవేల పరిశుద్ధులతో తీర్పు తీర్చడానికి వస్తాడు. He is coming to judge the world. He is coming to judge the world. 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు చనిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసము ద్వారా అని చనిపోయిన కూడా though he died but still he speaks. ఆ 11వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క విశ్వాస వీరులందరూ చనిపోయి కూడా మనతో మాట్లాడుతున్నారు. All heroes of faith are speaking to us who are living at these last days. Enoch also speaks to us. Enoch speaks about the coming of Christ, the second coming. He's the first prophet. He's the first prophet to preach about the second end times. మొట్టమొదటి ప్రవక్త. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వీరుని గురించి ఇలాగూ ప్రవచించను అని బైబిల్ చాలా చక్కగా మనం చూస్తాము. సెకండ్ కమింగ్, there are 2 stages. చాలా జాగ్రత్తగా గమనించండి. And I will not go beyond what the time we have. It's all right, uncle. So you can go ahead, uncle. No worries. Fine, uncle. Good. Thank you, beta. Please. God bless you. Please. So good. I will do that. So
పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. మొదటి దశలోనికి 4వ అధ్యాయం 16వ వచనం, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ఆకాశ మండలము మేఘముల మీద కొలిపోబడు కాగా సదాకాలం ప్రభుతో ఇట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్యాసేజ్. పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. He is not coming to the earth. He is coming to the mid-air. ఆకాశ మండలంలోకి వస్తాడు ఆయన. You must be very careful about these things. అప్పుడు ఏం జరుగుతుందంటే క్రీస్తునందు మృతులైన వారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనంలో రాసినట్లు ఆ కడబూరం రోగానే మృతులు లేస్తారు. మనం రెప్పపాటున మార్చబడతాం. When we are transformed, we are changed. అందరూ కలిసి ఆ మేఘాల మీద ఆకాశం మనం కొనిపోబడతాం. Now you see, this is the rapture. వధువుగా మన ప్రియుని ఎదుర్కోవటానికి మధ్య ఆకాశానికి వెళ్తాం. Christ is not coming to the earth. The first stage. This is the rapture of the church. This is called harpazo. And second stage, he comes, he returns. వేవేల పరిశుద్ధులతో. Here the saints will see his face. Here saints will come behind him. ఎక్కడికి వస్తున్నాడు ఆయన? తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. He's coming. Parousia. He's coming. These are the two different stages of second coming. Enoch is giving a clear picture about these two events. 5వ వచనంలో 24వ వచనంలో దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు లేకపోయెను. అతని కొనిపోబడక మునుపు అంటే he was taken up. He was not there because he was not found. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కుమారుడు మెతుస్సులు అందరూ వెతుకుతున్నారు. వేర్ ఇస్ మై డాడీ. హానోకు కుమార్తెను కని దేవునితో నడిచిన ఆ యొక్క శ్రేష్టమైన అనుభవం కలిగిన వాడు. He walked in such a way. One day God said, come on Enoch, let's go. వెళ్ళిపోదాం. తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అదే he is a type of the coming rapture. మనం కూడా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మీ హృదయమును కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని యెడల మీకు చెప్పు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేను మరలా వచ్చి మీరు నాతో కూడా ఉండునట్లు నేను తీసుకుని వెళ్తున్నాను. వాట్ ఏ బ్లెస్డ్ హోప్. సో వీఆర్ గోయింగ్ టు ఫాదర్స్ హోమ్. God took him. దేవుడు తీసుకెళ్ళాడు. He was not there. He was not found because God took him. దేవుడు తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? Took him up. He took him up. So all these things are the type of his coming to pick up his bride. తన వధువును తీసుకొని పోవటానికి. ఈనక్ వాజ్ ట్రాన్స్లేటెడ్ టు హెవెన్. మనం కూడా ఆ యొక్క పరలోకానికి ఒక దినం ప్రభు వస్తాడు మనం తీసుకుని వెళ్ళటానికి. ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. విల్ బి గాన్. ఆ దినాల్లో ఒకవేళ విడవబడిన మన బంధువులు ఎవరైనా ఉంటే, ఫ్రెండ్స్ ఎవరంటే, దే విల్ బి సర్చింగ్ ఫర్ us and they will not find us because God has taken us. This is the type. Enoch is very clearly teaching this. And he also teaches about this. Behold, the Lord came to execute the judgment. ఆ వేవేల దూతలతో పరిశుద్ధులతో ఎందుకు వస్తున్నాడంటే ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇదిగో ప్రభు మేఘారుడై వస్తున్నాడు,
ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచిన వారును ఆయన చూస్తారు. This is the second coming to the second stage. The first stage, Repapatna, will be gone. Repapatna, we are gone. No one can notice it. It is a twinkling of an eye. Scientists have said it is 4 to 5 millionth second. Just like that, we are gone. But Parousia, every eye will see him. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు ఆయన. సో దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ సెకండ్ కమింగ్. ఆ తర్వాత ఈ రెండు స్టేజెస్ చక్కగా మనకు అనేక విషయాలు బోధిస్తుంది. And the return of Christ, several signs must precede the event. ఈ రెండవ రాకడ అంటే యేసుక్రీస్తు భూమి మీదకి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన యెరూషలేమునకు తూర్పు తట్టున ఆ యొక్క కొండ మీద ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు ఆయన అది చీలిపోతాం, రెండు భాగాలుగా అయిపోతాం. So he is literally coming to the earth. He is not coming to the New York. He is not coming to Washington DC. He is not coming to Delhi. He is not coming anywhere, but he is coming to Jerusalem. అక్కడ ఆయన కాలు పెడతాడు. మొదటి స్టేజ్ లో మేఘారుడై మేఘం ఆకాశ మండలం మీద అక్కడే ఉంటాడు. He will not come to the earth. But from the earth, the church will be caught up. At the second stage, the church will follow Christ and come to the earth. It has several signs. యేసుక్రీస్తు వారు దాని గురించి చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కగా. లూకాసు మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 21వ అధ్యాయంలో చాలా చక్కగా వీటి గురించి. The deception, disasters are natural and man created chaos. తెగుళ్ళు, భూకంపాలు ఇవన్నీ న్యాచురల్, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం. There are lot of things are coming. Deception, మతపరమైన మోసం. ఇదిగో క్రీస్తు అనేక మంది సూచనలతో మోసపట్టే ఈ దినాల్లో మనం ఉన్నాం. Many gimmicks. I'm sorry to say that. People are ఆ యొక్క హీలింగ్ లేకపోతే ప్రాస్పరిటీ గాస్పెల్ దాని కొరకు టోటల్ గా వారు ఇమ్యూన్ అయిపోయారు. And the false teachers are taking advantage of it. Healing is biblical. Prosperity is biblical. But it has its own place. యోహాను భక్తుడు తన 3వ పత్రికలో రాస్తున్నాడు, గాయకి రాస్తున్నాడు, ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. You prosper as your soul prosper. But they don't preach about the soul prosperity, only లోక సంబంధంగా prosperity, అబద్ధ బోధన. The deception is number 1 sign. Then disasters, then desecration of the temple. క్రీస్తు విరోధి రావడానికి పాండమిక్ is helping అని చెప్పాను. అంటే ఇది వచ్చేస్తా, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ దిస్ ఇస్ పేవింగ్ ద వే ఫర్ హిమ్. He will have only 42 months to reign. 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాల్లో he has to create ID for everyone. 666 లోకవ్యాప్తంగా చేయాలి. He has to bring all the world under one platform. He has to make everything. Henry Spack, he's a great man. He's the UN Security Council, and he was Secretary General sometime. And he was the planner of European Union. He was the Belgian Prime Minister. And he said once, ఆ దినాల్లో ఆ భయంకరమైన అంటే ఆ యొక్క రెసెషన్, ఆ దినాల్లో అంటే ఈ యొక్క ఫైనాన్షియల్, ఈ ఎకనామిక్ క్రైసిస్ లో, he said, we don't want a committee. We don't want any committee. We want a man. We want a man with a full stature who can save us from sinking into this morass. Whether it's God or devil, we will accept him.
ఈ యొక్క భయంకరమైన వీటిలో నుంచి మనం పైకి లాగలిగిన ఒక మనుషుడు కావాలి మాకు. It's enough we had enough committees. UN and many committees are there. కరోనాను ఏం చేయగలిగింది? UN ఏం చేయగలిగింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేయగలిగింది? So today the world is looking for a man. ఒక మనిషిని కొరకు చూస్తుంది. And he said, whether he is a man or devil or God, we don't care, we want. So people are ready to accept a leader. And you know, the ex-prime minister of Britain, very recently, about this corona period, ఆయన ఏమంటాడో తెలుసా? చక్కగా ఆయన ఏమంటాడంటే, let us take the advantage of this situation. What we could not have done in the past, let us do it now. ఏదైతే చేయలేకపోయామో అది మనం ఇప్పుడు చేద్దాము. David Rockefeller, he said, one major crisis that can usher us into the new world order. One major crisis. Why don't you think this could be a crisis? World Health Organization chief has said we have to live with corona. Save yourself. Stay home, stay safe. My friends, that Antichrist will come. He will take over. I'm going to show you that also. And details of the fig tree, ఆ యొక్క అంజూరపు చెట్టును గురించి, ఇస్రాయల్ దేశాన్ని గురించి, just 3 days back, United Arab Emirates, they enter into diplomatic relationship with Israel. That is the Arab nation. ఒకవేళ ఇస్రాయల్ దేశం చుట్టూ మనం గమనిస్తే, southward, Egypt already in 1979 made a peace treaty. And Jordan, another side, Jordan also made a peace treaty. And then up north is a Lebanon. Lebanon is in the shambles today. So there is a kind of safety, security building around Israel. And I think it is 1867, Mark Twain, he visited Israel and he said, hopeless desert, even the cactus cannot grow there. But today, according to the United Human Development Index, Israel stands at the richest, one of the large income state. GDP. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అంజూరపు చెట్టును గురించిన వివరాలు యేసుక్రీస్తు ఇచ్చారు. This is leading your safety, security. Now Israel army, military force is a very highly sophisticated, great military force in the world. They have every technology comes from Israel. They can even from the air, they're bringing the water. They made the desert as a gold. They are minting gold. They are not. It is not there, but Devani yokka promise. If you read Ezekiel 36th chapter, is ordering mountains of Jerusalem. Na prajalu rabotunnaru. You prepare the ground. 36th chapter Ezekiel and 37th chapter Dry Bone Valley. He is gathering his people. And then 38, 39 will come when they're all safe and secure
Then comes the Northern Federation War. That is, Russia and its allies are going to attack. Today, Russia and Iran, they are right at the border of Israel, north side in Syria. Preparation. So, details of the victory, then description of Christ's return, how he is going to come. He has given a very wonderful testimony. Even now, don't get frightened. భయపడొద్దండి. భయపడటానికి నేను ఈ వాక్యం చెప్పటం లేదు, ఎంకరేజ్ చేయటానికి యేసుక్రీస్తు వారి మాటలు చెప్తున్నాను. 21వ అధ్యాయం 28వ వచనం, ఈ సంగతులు జరగ ఆరంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి, యువర్ రిడెంప్షన్ డ్రాయింగ్ నై, బి ఆన్ యువర్ గాడ్స్. ఆ దినం మీ మీద ఉరి వలె రాకుండా మీరు సిద్ధంగా ఉండండి. కీప్ ఆన్ అలర్ట్, బికాస్ దీస్ థింగ్స్ ఆర్ ఫర్ unbelievers, not for us. We are gone by that time. This is the preparation of believers. Believers' attitude should be ready every time. And the rapture is a signless event. It is even at any time of event. Any moment it can happen. It can come today, it can come tomorrow, it can come 10 years back, after 10 years, whatever. It all depends on Father in heaven. దాని గురించి చక్కగా యేసుక్రీస్తు వారు చెప్పారు. మెనీ పీపుల్ దే మిస్ ఆ యొక్క ఓలివ కొండ మీద యేసుక్రీస్తు చెప్పిన బోధను మిస్ చేస్తా ఉన్నారు. ఓన్లీ దే థింక్ అబౌట్ ద సైన్స్. చక్కగా ఆ యొక్క 1వ అధ్యాయం 24వ అధ్యాయం 35 వరకు వస్తారు. అక్కడ 36 వచ్చిన నుంచి దే మిస్ ఇట్. ఆయన చక్కగా చెప్పాడు 36 వచనంలో, ఆ దినమును కూర్చి, ఆ గడియను కూర్చి పరలోకమందున దూతలకు కానీ భూమి మీద ఉన్న మనుషులకు కానీ, ఈవెన్ మనుష్య కుమారుడు పేరు గారు, ఓన్లీ ఫాదర్ ఇన్ హెవెన్. No one knows about it. 24:42 వచనంలో, మీరు అనుకున్న గడియలో ఆయన వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ద డే యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్. మీ ప్రభు ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కాబట్టి. దిస్ ఇస్ సంథింగ్. ఈ 5వ అధ్యాయం చదివిన అధ్యాయంలో కూడా ఈస్ కమింగ్ లైక్ ఎ థీఫ్ ఇన్ ద నైట్. వై థీఫ్ ఇస్ కమింగ్? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దొంగ ఎందుకు వస్తున్నాడు? ఏం దొంగతనం చేయడానికి వస్తాడు? విల్ హి కమ్ వెల్ ఇన్ఫార్మ్డ్? చక్కగా ఇదిగో బాబు డయల్ చేసి ఈ దినం రాత్రి 12 గంటలకు మీ ఇంటికి వస్తాను, అన్ని రెడీగా పెట్టాయి. నో, unexpected, sudden, surprising. That is how Christ is going to come. ఎందుకు వస్తాడు ఆయన? దొంగ ఎందుకు వస్తాడు? He is not coming to grab some shy things, unvaluable things. He is coming to pick up the valuable things. బంగారు, నగలు, క్యాష్, పాత బట్టలు, పాత చెప్పులు తీసుకుపోవడానికి రాడాయన. He is coming to pick up the precious things. So also Jesus is coming like a thief. He is coming to pick up the precious people, not all. ఆయన పేతురు అంటాడు, మొదటి ఆయన పత్రికలో అంటాడు పేతురు, మన అమూల్యమైన శ్రేష్టమైన గొర్రెపిల్ల రక్తము చేత మనం విమోచించబడ్డాం. మనం we are saved, redeemed by the precious blood of Christ. ప్రజల కొరకు ఆయన వస్తున్నాడు. He is going to come pick us up, take us up. ఆయన తీసుకుపోవడానికి వస్తున్నాడు. ప్రియమైన సంఘమా, are you prepared? He is coming anytime. So the first stage, no sign is given, anytime. ఎప్పుడు వస్తాడు మనకు తెలియదు. But we know the seasons in which we are living. I am convinced after reading the Bible many times. హెచ్చిపోతానని నేను చెప్పటం లేదు, ఎన్నిసార్లు బైబిల్ చదివానని. I am convinced that we are living in the
rapture generation, end time generation. Anytime he will come. Here is a picture I'm giving you. We are living 2020 church age, Sangapu Yugamlo Manunam. We don't know when. At some day, Christ will come to the midair and the church will be raptured. We don't know when. ఆ తర్వాత ఏం జరగబోతుంది? According to the 2 Thessalonians, ధర్మ విరోధి రాబోతున్నాడు. Antichrist is going to come. వాడు ఇప్పటికే రావాలి, కానీ అడ్డగించేవాడు అడ్డగిస్తున్నాడు, వాడు రాలేకపోతున్నాడు. Unless the restrainer is removed, he cannot come. The restrainer is removed and he is free to come. దానియేలు గ్రంథం 9:27 ప్రకారం. What he will do? He will make a peace treaty for 7 years. 7 years peace treaty. 70th week of Daniel and 7 years will proceed. ఏం జరుగుతుంది ఆ దినాల్లో? God's wrath, impending judgment, the seals judgment, the trumpet judgment, the bowls judgment. But the end of this tribulation period, Christ will come. Jesus Christus. The two stages, harpazo and parousia. He is coming. And what kind of life you and I should have. I'm going to close with this. I'm not prolonging here. హానోకు మనకు చక్కని సందేశం ఇస్తా ఉన్నాడు. ఆయన దేవునితో కూడా నడిచాడు. How long? 360 years he walked with God. He lived 65 years. 65 సంవత్సరాలు ఆయన బ్రతికి మెతుసలను కన్నాడు. ఆయన మెతుసల పేరు, I told you, బైబిల్లో ఇట్స్ మర్మాలు దాంట్లో ఉన్నాయి. అతడు మరణించగా అది జరుగును. When he dies, it will come. Methuselah meaning. Maybe God must have spoke to Enoch. You name him Methuselah. ఆయన చనిపోయినప్పుడు ఆ యొక్క భయంకరమైన ఉగ్రత దినం వస్తుంది. ఆ యొక్క 40 దినాల ప్రచండమైన ఆ యొక్క వర్షం రాబోతుంది. I'm going to wipe all the people from the earth. And then I'm sure Enoch started walking with God. Maybe even 65 years, I don't know. He walked with God. ఏ విధంగా ఆయన నడిచాడంటే దేవుని సంతోషపెట్టేలా. His walk was pleasing to God. Are we walking with God today? That's what we have to think about it. Enoch, the man who walked with God, he walked with God. And he lived 365 years. His walk was steadfast, commitment to Nadchadana, incessant, determination, no fluctuation, no intermittent. వీలైతే నడుస్తాను లేకపోతే లేదు. No! He made up his mind to walk with Christ, God. ఈ దినం ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. All are building the platform. He can come anytime. I'm not setting the dates, but he can come anytime. నువ్వు అనుకున్నని గడియలో వస్తాడు. The ready. How to be ready? Learn to walk with God. Learn to walk with God. చరిత్రకారులు చెప్తారు, హానోకు దినాలలో ఆదాము ఇంకా బ్రతికి ఉన్నాడు. Hanok must have said, my son, my great grandson, I walked with God. It was a wonderful experience. But Satan deceived us and we lost the fellowship. So he started walking with God. Are we found walking with Jesus today?
నడుస్తున్నప్పుడు యేసయ్య దేవుడు వచ్చాడు. కమ్ ఆన్ ఈనాక్, లెట్స్ గో, లెట్స్ గో హోమ్, లెట్స్ గో హోమ్. వాట్ ఎ పర్ఫెక్ట్ పిక్చర్. He moved to a better place. And we are going to move to the better place. And how is our walk? ఏ విధంగా ఉంది? There are two instruments here. One is thermostat. You're all well aware because in America, every house is centrally air conditioned. And you have thermostat. Sometimes you have centrally located thermostat. Sometimes every room is having. And another is thermometer. Thermometer, it fluctuates. జ్వరము నీ శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత బట్టి అది ఎక్కువ తక్కువ చూపిస్తుంది. But whereas a thermometer, it's constant. If you set it to the 68 Fahrenheit, it will stay there. Whatever you set, it will stay there. No fluctuation. Today, many Christians like a thermometer. పరిస్థితులను బట్టి దేవుని వెంబడించేవారు, పరిస్థితులను బట్టి బైబిల్ చదివేవారు, పరిస్థితులను బట్టి గుడికి వెళ్ళేవారు, పరిస్థితులను బట్టి. No, my friend. Let's not be thermostat Christians. ఈ ఆఖరి దినాల్లో let us be like a thermostat Christians. And there are a lot of principles. Principle number 1, to walk with God, you need to get into agreement. ఆయనతో ఒక ఒప్పందం చేసుకోవాలి, ఆయనతో ఒక నిర్ణయానికి రావాలి. ఆమోస్ అంటాడు, ఇద్దరు without agreement, without making a covenant, can two walk together. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా అంటాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, లూకాసు వార్త 14వ అధ్యాయం 26, 27, 33 వచనంలో, ఎవడైనా నన్ను వెంబడింపబోయిన తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన శిలువను ఎత్తుకొని you walk. So my friends, principle number 2, agree to the conditions. Deny yourself. నిన్ను ఉపేక్షించుకోవాలి. Take up the cross every day. Daily, not ఇష్టం ఉన్నప్పుడు కాదు. Deny all the relationship, human relationship. నీ తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, భార్యనైనను, even your own self. Don't love more than me. నాకంటే ఎక్కువగా ప్రేమించదండి. And deny all the relationship with the possessional material world. సంపాదన, you deny them. But అన్నిటిని విడిచిపెట్టు. అంటే సంపాదించొద్దని వాక్యం చెప్పలేదు. But don't focus your mind. నీ భార్యను ప్రేమించొద్దని దేవుడు చెప్పలేదు, నీ తల్లిదండ్రులను ప్రేమించొద్దని దేవుడు చెప్పలేదు, నీ అక్క చెల్లెలను ప్రేమించొద్దని దేవుడు చెప్పలేదు. But don't focus on them, but focus on God. Material thing we need, because we are living in this material world. We need material things. We need a house, we need a car, we need all these things, but don't focus on them. Follow Christ voluntarily, unconditionally. That is the agreement and commitment, my friends. So principle to walk with God. నా కాడిని మీద మోసుకోవాలి. నా కాడి బరువైంది కాదు బాబు. యూ హ్యావ్ కట్టబడాలి. కాడి దగ్గర కట్టబడాలంటే యూ హంబుల్ యువర్ సెల్ఫ్. You submit yourself in this last day. You should be willing to be bound to the yoke. We are Yesu Christuku kattabadi unnama. Today Bible చదవాలంటే busy, గుడికి వెళ్ళాలంటే busy. You know what is busy? BUSY, busy. Bound under Satan's yoke. సైతాను కాడి కింద కట్టబడ్డావు. బిజీ, బౌండ్ అండర్ సేటన్స్ యోక్.
Friends, are you bound under Satan's yoke? Are you willing to bound to the yoke that Christ has given? Principle number 4, learn from Jesus. Sit at his feet. No distractions like Martha. Make your choice today and ask God, Prabhu, I want to walk with you. It's not difficult to walk. I know there are sometimes దేవునితో నడుస్తున్నప్పుడు, this is a beautiful clock I have found. I read this. ఇక్కడ 4 అడుగులు ఉన్నాయి. So Christ and yourself. Just imagine you are walking, but at that time, and there is only one single person is walking. What is this? ఒక భక్తుడు యేసుక్రీస్తుతో నడుస్తున్నాడట. కష్టాలు వచ్చాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ ఇద్దరు కలిసి నడిచే అనుభవం ఉందట. కానీ ఈ ప్రాబ్లమ్స్ లో ఒక్కసారి వెనక్కి చూశాడట. వెనక్కి చూస్తే ఆయన 2 అడుగులు కనిపిస్తున్నాయట. అప్పుడు అన్నాడు, ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా నువ్వు కూడా? అప్పుడు యేసయ్య అన్నట, నో మై సన్, ఐ నో ఇట్ ఇస్ టూ హెవీ ఫర్ యూ. These are not yours. I am carrying you in my arms. నువ్వు నడవలేవని, ఈ పరిస్థితులు తాలుకోలేవని నాకు తెలుసు. I am carrying you. That is our Christ. Would you like to come to this Christ? I am going to close it. పరిస్థితులన్నీ ప్రభు రాకడ గురించి సూచిస్తున్నాయి. Anytime, any tick of the clock, we don't know. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే, are you prepared? Are you ready? If not, make a wise decision today. ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేస్తాం. ఇంకా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేరా? Friends, by going to the church, no church is going to save anyone. Church is the signboard to heaven, that's all. ఏ విధంగా వెళ్ళాలి? ఆ గుడికి వెళితే ఆ బోధలు వినాలి. ఆ బోధలు ఏ విధంగా పరలోకానికి వెళ్ళాలి అంతే బోధిస్తాయి. కానీ ఇట్ విల్ నాట్ టేక్ యూ టు కల్వరిలో. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఆహ్వానిస్తున్నాడు, కమ్. మన పాపం మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీతిమంతుడు. ఆయన మోసకాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. మన పాపము నుండి, మన అతిక్రమం నుండి మన పవిత్రపరిచి ఆ దేవుని వస్తావా? రక్షించబడ్డాను అన్న అపోహలో ఉన్నావా? Do you have that assurance that I am saved? If Christ comes tonight, I will be caught up. ఈ రాత్రి ప్రభు వస్తే నేను ఎత్తబడతాను. ఆ నమ్మకం నీకుందా? ఆ నిశ్చయత నీకుందా? If you have, praise the Lord. If you don't have, humble yourself. Come to Jesus and say, Jesus, I'm coming just as I am. Prepare me, Lord. I don't see you all. But this is the moment, solemn moment. పరిశుద్ధమైన సమయం. Don't miss it. If you don't have that experience of walking with Jesus, దినదినము ప్రభుత్వం నడిచే అనుభవం లేదా? నడిచిన ఆ థర్మామీటర్ లాగా నడుస్తున్నానా, లేక థర్మోస్టాట్ లాగా నడుస్తున్నానా? Lord, all these years I walked like a thermometer, but today I'm making up my mind. I want to be a thermostat Christian. Help me, Lord. If you want, wherever you are, just raise your hand and tell Jesus, I want to follow you, Jesus. I want to walk with you, Jesus. I want to walk in such a way that will pleases you
ఇంతవరకు నన్ను నేను సంతోష పెట్టడానికి నడిచాను, ఇతరులను సంతోష పెట్టడానికి నడిచాను. బట్ నా మిమ్మలను సంతోష పెట్టడానికి నడుస్తాను తప్ప ఐఎమ్ డిసైడింగ్. ఆ తీర్మానం చేసుకుంటావా? God bless you. If you have made that decision, I want to pray for you. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, అనేక విషయాలు నాకు బోధించావు నాయన. నీ రాకడ ఎంత సమీపంగా ఉందో మాకు బోధించావు నాయన. ఈ కరోనా వైరస్ ప్రత్యేకంగా, ఈ వరదలు, తుఫాన్లు, ఈ ల్యాండ్ స్లైడ్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ యువర్ ఇమినెంట్ రిటర్న్. నీ రాకడకు సూచనలు ప్రభు. మేము సిద్ధంగా ఉండటానికి మాకు అనేక విషయాలు బోధించావు. హానోకును మా ముందు పెట్టావు నాయన. హానోకు వల్ల మేము కూడా నాయన నీతో నడవటానికి, నిన్ను సంతోష పెట్టడానికి మా జీవితాలను ఈ రాత్రి సబ్మిట్ చేసుకుంటున్నాం నాయన. హానోకు నడిపించిన దేవుడవు నా దేవుడవయ్యా. హానోకు నిన్ను సంతోష పెట్టగలిగిన ఆ దేవుడవు నీవు నాయన. అట్టి నడక నాకు దయచేయి ప్రభు, అట్టి జీవితం నాకు దయచేయి నాయన. ఈ ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు నాయన, వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ ఫెలోషిప్ ను మీరు దీవించండి నాయన. ఇంకా దినదినము నీ రాకడ కొరకు కనిపెట్టడమే కాదు నాయన, సిద్ధపడి ఉండటానికి, అనేకులను సిద్ధపరచడానికి నీ కృప దయచేయండి. ఈ దినం ఎంతమంది తీర్మానం చేసుకున్నారు నాయన, ఎంతమంది తీర్మానం చేసుకోవటానికి భయపడుతున్నారు, సందేహిస్తున్నారు, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నారు నాయన. ఈ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి ధ్యానించడానికి నీ కృపను అనుగ్రహించండి. Otherwise, Lord, give us that blessed assurance that we all going to meet in heaven one day. ఒక్కరు కూడా తప్పిపోకుండా నీ కృపకు అప్పగిస్తూ అతి త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. Let everyone say Amen. God bless you. Praise the Lord, Pastor Garu. Thank you for the wonderful message అండి. అండ్ ఇంకా మీరు రాబోయే రోజుల్లో ఇంకా మా ఫెలోషిప్ కి వచ్చి మేము ఇంకా చాలా వినాలని ఆశపడుతున్నాం అండి మీ దగ్గర నుండి. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ సార్ టుడే. మన మధ్య అనితారాయ్ గారు ఉన్నారండి, వారు తన ఇది షేర్ చేసుకుంటారండి. జస్ట్ ఒక 2 minutes. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ బ్రదర్. మీకు నిజంగా చాలా థ్యాంక్స్. చాలా వండర్ఫుల్ మెసేజ్ అండి. ఎన్లైటనింగ్ గా ఉంది, ఎన్రిచింగ్ గా ఉంది మెసేజ్. మీతో ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్నాను. కెన్ యూ హియర్ మీ బ్రదర్? Sure, I'm hearing. Yes. ఒక పేరు పెట్టాలి అని మేము, అంటే మా కుటుంబం, మా ఫ్యామిలీ ఆలోచించుకుంటా మేము చాలా డిస్కస్ చేసుకున్నప్పుడు నాకు పరూజియా అన్న మాట మీద నా మైండ్ ఫిక్స్ అవుతుంది. ఇంకా నా పిల్లలు వాళ్ళు ప్రెసెంట్ జనరేషన్ కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా బాగా ఆలోచిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ పరూజియా మీద మా అందరికి ఒక వన్ మైండ్ రావాలని చెప్పి ప్రేయర్ చేశాను. వాళ్ళకి అందరికి ప్రభు ఆ మైండ్ ఇచ్చేశారు. పరూజియా అన్న పేరు దీనికి పెట్టుకున్నాము. సెకండ్ కమింగ్ గురించి అంటే మాకు తెలుసు, మా క్రిస్టియన్స్ కే చాలా మందికి క్లారిటీ లేదు. మీరు ఇప్పుడు అన్నారు కదా, పరూజియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ వర్డ్ కూడా యూజ్ చేశారు. క్లారిటీ కూడా మాకు అందరికి కావాలి. ఇంకా అనేకులు ఈ పరూజియాలోకి జాయిన్ అయ్యి తప్పనిసరిగా డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. మేము సిద్ధపడాలి, శాంక్టిఫికేషన్ దినదినము జరగాలి, ఇతరుల్ని కూడా సిద్ధపరచాలన్నది మా అసలు ముఖ్యమైన ఉద్దేశము. ప్లస్ ఏంటంటే అనేక మందికి అంటే ప్రభుని ఎరుగని బిడ్డలకి ఈ శుభవార్త వెళ్ళాలని మా ఆశ. ఇంకా ప్రభులో ఉన్న వాళ్ళము క్రిస్టియన్స్ గ్యాదర్ అవుతున్నాము. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ మినిస్ట్రీ అనే పెద్ద పేరు కాదు కానీ ఫెలోషిప్, ఫ్యామిలీ గ్యాదరింగ్. అందరూ పరూసియాలో గ్రూప్ లో ఉండే వాళ్ళందరం ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ, నాట్ ఎ బిగ్ ఆర్గనైజేషన్, నో సచ్ థింగ్, నో సచ్ నేమ్, ఓన్లీ ఫ్యామిలీ గ్యాదరింగ్. ఇది మేము రెడీ అవ్వడానికి, ఇతరుల్ని రెడీ చేయడానికి అని చెప్పి చేస్తున్న చిన్న ప్రయత్నము. నాకైతే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలన్నిటికీ అంటే అల్టిమేట్ గా సాల్వేషన్ ఇస్
అల్టిమేట్ బ్లెస్సింగ్ కదా, అది నేను పొందుకున్నాను, నా బిడ్డలు కూడా పొందుకున్నారు. అలాగే అందరూ పొందుకోవాలి ఆ బ్లెస్సింగ్ అన్నది ఆశ. మీరు ఫ్యూచర్ లో యూ బెటర్ టేక్ బైబుల్ స్టడీ అని పరుస్య అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే మా పాపతో స్నిగ్ధరాయ్తో మీరు డిస్కస్ చేసినట్లయితే ఇద్దరు మాట్లాడుకొని తర్వాత every Thursday I'm teaching on book of Revelation every Thursday. If you all want to join us, it's good. We'll me friends andarni America lo meeku telisina varandarni, because many people they don't preach on Revelation, భయపడుతూ ఉంటారు. కానీ చక్కగా దాని గురించి బోధిస్తున్న ఈ యొక్క దినాల్లో if you can join, that's up to you. It's up to you. You can join all the fellowship. Remember ఈ పరుషియా ఫ్యామిలీ గురించి మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్. Yes. Good. Thank you so much for the message. Thank you. God bless you. God bless you. God bless you. Over to Pallavi, the chairperson. Okay, Pallavi, take over. Thank you, sir. ఇప్పుడు మనం ఫైనల్ సెగ్మెంట్ లోకి వచ్చామండి. వచ్చిన అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ అందరూ ఈరోజు వాక్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు, వన్స్ అగైన్ విజయభూషణ్ గారు, ఫర్ ద మెసేజ్. ప్రైజ్ బి టు గాడ్. ఇప్పుడు మన మధ్యలో సబితా ఆంటీ గారు ఉన్నారండి. సబితా ఆంటీ గారిని క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సబితా ఆంటీ క్లోజింగ్ ప్రేయర్ తర్వాత విజయభూషణ్ పాస్టర్ గారు మీరే లార్డ్స్ ప్రేయర్ లో నడిపించి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకే. మహాగణుడ మహోన్నతుని బాధ్యత పనులు స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ సాయంలో భూషణ్ గారి ద్వారా తండ్రి మీరు మాట్లాడినందుకు అందులో మరి ఒక పరుషియాకు ఇన్కమింగ్ మేమందరం ఇవ్వడానికి నీకు చిత్త ప్రకారంగా వాళ్ళు సిద్ధపాటును తయారు చేయండి. లోకంతా ప్రభు ఎవరు నశించడం నీకు ఇష్టం కాబట్టి లోకమంతా సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు, స్తుతి గీతాల కొరకు మీకు వందనాలు ప్రభు. పార్టిసిపేట్ అండి జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు ఎంచుకుంటున్నాను తండ్రి. యేసు రాజా నీకు స్తుతులు. మీరు గొప్ప నిరీక్షణ కొరకు, వాక్యాల కొరకు, ఈ గ్యాదరింగ్ కొరకు అందరినీ చేరుస్తున్నందుకు స్తుతి స్తోత్రం చెంచుకుంటూ తండ్రి ఆయన సాయంత్రం కూడా ఆయన మీరు మాట్లాడారు, వందనాలు చేసుకుంటున్నాను. ఈ స్తుతి ప్రార్థన మీకే చెల్లించుకున్నాం తండ్రి. ఈ మానవులు తిరిగి రాయన్ని యేసుక్రీస్తు నామములో ప్రతిమాలు వేడుకొంచు స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం కూడి వచ్చిన ఈ ప్రజలందరికీ, సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడు తోడయుండును గాక. Everyone say Amen. Amen.